సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న సమయంలో చైనా మాంఝా గొంతుకు తగలడంతో అవిదేశ్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ఘటన అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చైనా మాంఝాను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఉత్తరప్రదేశ్ వాసిగా గుర్తించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చైనా మాంఝా ఓ యువకుడి ప్రాణం బలి తీసుకుంది. బైక్పై వెళ్తున్న ఉత్తరప్రదేశ్కి చెందిన ఓ యువకుడికి చైనా మాంఝా ఒక్కసారిగా తగలడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక అవిదేశిగా అతన్ని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక చైనా మాంఝాని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఫోన్ లైన్లో మా ప్రతినిధి బాసిత్ ఉన్నారు. బాసిత్, అప్డేట్స్ ఏంటి? మనోజ్, చైనా మాంజా దారాలు కోసుకుపోతూ జనాల ప్రాణాల మీదకి వస్తున్నాయి. కొన్ని రోజులుగా వాహనదారుల పీకలు మీదకి వస్తున్నాయి. ఈ చైనా మాంజా దారాలు ప్రస్తుతం పోలీసులకు ప్రజలకు అవగాహన కల్పించి మాంజా దారం అమ్మే వారిపై కేసులు నమోదు చేసినా కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. తాజాగా ఓ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని బలి తీసుకుంది. ఈ సంగారెడ్డి జిల్లా మండలం పరిధిలోని ఫసల్వాడిలో చైనా మాంజా చుట్టుకొని ఓ వలస కార్మికుడు మరణించాడు. బైక్ పై వెళ్తున్న వ్యక్తికి చైనా మాంజా చుట్టుకొని ఈ గొంతు పూర్తిగా కోసుకుపోవడంతో తాజాగా ఈ ఘటన అందరినీ కలిసివేసింది. చైనా మాంజా మెడకు కోసుకుపోయిన ద్విచక్ర వాహనదారుడు మృతుడు బీహార్కు చెందిన అద్వైక్ గా గుర్తించారు పోలీసులు. ఈ మృతుడు గత కొద్ది కాలంగా వలస కార్మికునిగా పనిచేస్తూ ఇక్కడనే జీవిస్తున్నాడు. ఈ రోజు బైక్ పై సంగారెడ్డి వైపు వస్తుండగా తెగిన ఈ గాలిపటం మాంజా దారం అతని మెడకు కోసుకుపోవడంతో విషయం అక్కడే చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని ఆ మృతదేహాన్ని మార్చికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.